రిక్షాలో మైక్ పెట్టి ఊరంతా అనౌన్స్ చేయించారు, ఇట్లా గంగాజలం తీసుకుని వస్తున్నాయి కలశాలు, రండి దర్శనం చేసుకోండి, గంగాజలాన్ని పూజ చేయండి, అది ఇది అని చెప్పి ఎవరు సార్ వచ్చేసింది? అనౌన్స్మెంట్ చేసిన కుర్రవాడి పేరు మహమ్మద్ శంషుద్దీన్. ఓ మహమ్మద్ శంషుద్దీన్ ఓకే. 1983 సంగతి చెప్తున్నాను. మహమ్మద్ శంషుద్దీన్ అనౌన్స్ చేశాడు, గంగా జలానికి రమ్మని పిలిచాడు. పెద్ద కార్యక్రమం జరిగింది, మేయర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ క్యూలు కట్టారు, అది వేరే విషయం. తరువాత కాలంలో నేను శంషుద్దీన్ ఎక్కడున్నాడు ఏంటి అని నేను మళ్ళీ కనుక్కున్నప్పుడు, చెల్లెలకి వివాహం కావడం లేదు, నువ్వు హిందువులతో కలిసావు కాబట్టి నీకు వివాహం చేయము, మా 83లోనే 83లో నువ్వు వేర్పాటు, చివరికి చెల్లెలి వివాహం కోసము ఆయన జాతీయవాదానికి దూరం కావాల్సి, అంటే ఇటువంటి ప్రెషర్స్ వాళ్ళ మీద పనిచేస్తున్నాయి. ఇలాంటి అనేక ఉదాహరణలు ఇవ్వగలను. సో ఈ ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఓడించనంత వరకు మీకు ఈ సమస్య ఉంటుంది. ఓకే. దేశ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో, క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఓడిపోతే టపాకాయలు కాల్చటము సెక్యులరిజంగా భావించే శక్తులు ఈ దేశంలో ఉన్నంత కాలము, పాకిస్తాన్ ఇండియా యుద్ధం కనుక జరుగుతుంటే, మొన్న ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న స్కూల్ ఉందండి, ఆ స్కూల్లో పిల్లల్ని నిర్మల్ దగ్గర బడిబాట స్కూల్ భాగంగా ఊరేగింపు తీస్తే అందులో మా జీవన లక్ష్యం ఏంటి, పాకిస్తాన్ పాకిస్తాన్ అని 6వ తరగతి పిల్లవాడు 7వ తరగతి పిల్లవాడు నినాదం ఇస్తున్నాడు. ముందు ఎంఈఓలు వాళ్ళు వీళ్ళు నడుస్తున్నారు. ఆ పిల్లలకి ఎవరు నేర్పారు ఈ విషయాన్ని? ఇక్కడ ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అని అనేటటువంటి విషయం నేర్పించిన వాడెవరు? వాడి మీద మన పోరాటం. పిల్లవాడి మీద పోరాటం కాదు, ఎందుకంటే వాడికి ఏమీ తెలియదు. వాడు హిందుస్థాను జిందాబాద్ అంటాడు, పాకిస్తాను జిందాబాద్ అంటాడు. వాడిలో పాకిస్తాన్నే మనము జిందాబాద్ అనాలన్న భావన ఎవడైతే పెడుతున్నాడో వాడి మీద వి నీడ్ ఫైట్.